మీలో ఎంతమందికి అడవులంటే ఇష్టం? ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలని చాలామందికి ఉంటుంది కదా! కానీ నేనిప్పుడు చెప్పబోయే అడవి గురించి వింటే మాత్రం మీ ఒళ్ళు జలధరిస్తుంది. అస్సాం రాష్ట్రం ప్రపంచంలోనే అత్యంత దట్టమైన అడవులకు, పగలు కూడా సూర్యకిరణాలు నేలను తాకేంత ఎత్తైన చెట్లకు నిలయం. భూమి మీద ఉన్న ఆకుపచ్చని నరకం లాంటి ఆ అడవుల్లో ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో, మనిషిని ఏమార్చే ప్రమాదాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. గౌహతి నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామరూప్ అటవీ ప్రాంతం చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, లోపలికి వెళితే అంతే భయంకరంగా ఉంటుంది. అక్కడ ట్రెక్కింగ్‌కి వెళ్ళిన వాళ్ళు గనక ఒక్కసారి దారి తప్పిపోతే, ఇక వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావడం అనేది దాదాపు అసాధ్యం. అడుగడుగునా రక్తం పీల్చే జలగలు, క్రూర జంతువులు, ఎటు చూసినా ఒకేలా కనిపించే దారులతో ఆ అడవి ఒక సజీవ చక్రవ్యూహంలా ఉంటుంది. సరిగ్గా ఒక ఆదివారం ఉదయం గౌహతిలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే నలుగురు తెలుగు కుర్రాళ్ళు సరదాగా ట్రెక్కింగ్ కోసం ఆ అడవిలోకి వెళ్లారు. చేతుల్లో కెమెరాలు పట్టుకొని అడవి అందాలను ఫోటోలు తీసుకుంటూ వాళ్ళు మెయిన్ ట్రాక్ నుండి, అంటే అసలు దారి నుండి బాగా లోపలికి వెళ్ళిపోయారు. ఆ ప్రకృతి మాయలో పడి సమయం ఎలా గడుస్తుందో వాళ్ళు అసలు గమనించలేదు. నెమ్మదిగా సాయంత్రం అవుతుంది. అస్సాం అడవులకే సొంతమైన సన్నటి చిరుజల్లు మొదలయ్యింది. ఆ చిరుజల్లు క్షణాల్లోనే ఒక దట్టమైన పొగమంచుగా మారిపోయింది. వాతావరణం అకస్మాత్తుగా ఎంత చీకటి పడిందంటే, ఒక 5 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించనంత కటిక చీకటిగా మారింది. అప్పుడు కానీ వాళ్ళకర్థం కాలేదు, తాము దారి తప్పిపోయామని. ఇక భయంతో వెనక్కి వెళ్లే దారి వెతుకుతున్న ఆ నలుగురిలో ఒకడు కాలుజారి ఎవడూ వెళ్ళడానికి సాహసించని ఒక చీకటి లోయలోకి దొర్లుకుంటూ పడిపోయాడు. వాడు పడిన చోటంతా బురద, ఎండిపోయిన ఆకులు మాత్రమే ఉన్నాయి. ఎలాగోలా పైకి లేవడానికి ప్రయత్నిస్తూ సపోర్ట్ కోసం నేల మీద ఉన్న ఒక రాయిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ అది రాయి కాదు. వాడి చేతికి తగిలిన ఆ స్పర్శకు వాడి నరాల్లో ఒక్కసారిగా రక్తం గడ్డకట్టుకుపోయింది. వాడు భయంతో వణికిపోతూ ఆ ఎండిపోయిన ఆకులను, మట్టిని పక్కకు జరిపాడు. వాడి గొంతులో నుంచి ఒక భయంకరమైన కేక ఆ అడవిని దద్దరిల్లేలా చేసింది. ఎందుకంటే ఆ మట్టి కింద ఉన్నది ఒక మనిషి పుర్రె. మట్టిలో సగం కూరుకుపోయిన ఒక అస్థిపంజరం. ఆ కటిక చీకట్లో కూడా ఆ తెల్లటి ఎముకలు భయంకరంగా మెరుస్తున్నాయి. అయితే ఆ సమాచారం అందుకున్న గంట వ్యవధిలోనే లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ తన క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ టీంతో కలిసి ఆ యువకులు ఇచ్చిన లొకేషన్ ఆధారంగా ఆ లోయలోకి చేరుకున్నాడు. శివకృష్ణ చాలా షార్ప్. ప్రతి చిన్న విషయాన్ని లాజికల్గా ఆలోచించే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఎమోషన్స్ని పక్కన పెట్టి కేవలం ఆధారాలతో మాత్రమే మాట్లాడటం అతని స్టైల్. పోలీసులు అస్థిపంజరం చుట్టూ క్రైమ్ టేప్ వేశారు. అప్పుడు ఫోరెన్సిక్ డాక్టర్ రాఘవ ఆ ఎముకలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడు. టార్చ్ లైట్ వెలుతురులో ఆ అస్థిపంజరం ఒకప్పటి మనిషిగా, ఇప్పుడు కేవలం మట్టిగా మారిపోయిన దృశ్యం వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఆ శవం మీద బట్టలేమీ లేవు. అన్ని ఏళ్ల తరబడి మట్టిలో ఉండి కుళ్ళిపోయి ప్రకృతిలో కలిసిపోయాయి. కనీసం ఒక బటన్ కానీ, బెల్ట్ బకీల్ కానీ వాళ్ళకక్కడ దొరకలేదు. శవం పక్కటెముకల నుంచి అడవి చెట్ల వేర్లు పూర్తిగా అల్లుకుపోయున్నాయి. దాన్ని చూస్తే ప్రకృతి ఆ శవాన్ని తనలో కలుపుకునే ప్రయత్నం చేసింది అని స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఆ ఫోరెన్సిక్ డాక్టర్ రాఘవ శివకృష్ణతో, ఇన్స్పెక్టర్, ఈ ఎముకల కండిషన్, వాటిలోని కాల్షియం డీకే మరియు ఈ వేర్లు పెరిగిన విధానం చూస్తుంటే ఈ వ్యక్తి చనిపోయి కనీసం 10 ఏళ్ల పైనే అవుతుంది. ఇదొక 10 ఏళ్ల క్రితం నాటి శవం సార్ అని కన్ఫర్మ్ చేశాడు. అది విన్న శివకృష్ణ తల ఊపుతూ తన టార్చ్ లైట్తో ఆ అస్థిపంజరం మొత్తం ఒకసారి స్కాన్ చేశాడు. సడన్ గా అతని చూపు ఆ శవం ఎడమ చేతి మణికట్టు మీద ఆగిపోయింది. ఆ లైట్ వెలుతురులో ఏదో తలుక్కున మెరిసింది. శివకృష్ణ కళ్ళల్లో ఒక భయంకరమైన షాక్, ఒక నమ్మశక్యం కాని ఆశ్చర్యం ఏర్పడింది. ఆ 10 ఏళ్ల నాటి అస్థిపంజరం చేతి ఎముకకున్న విచిత్రమైన వస్తువేంటో చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయిపోయింది. అదేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ 10 ఏళ్ల నాటి మట్టి కొట్టుకుపోయిన ఎముకల చేతికి ఒక అత్యంత ఖరీదైన, ధగధగా మెరుస్తున్న లేటెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కట్టి ఉంది. అవును, మీరు వింటున్నది 100కు 100% నిజమే. అది ఒక స్మార్ట్ వాచ్.
ఆ వాచ్ మీద కనీసం ఒక్క గీత కూడా పడలేదు, మట్టి మరక కూడా అంటలేదు. దాని డిజైన్, ఆ స్ట్రాప్ చూస్తే టెక్నాలజీ తెలిసిన ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. అసలు ఆ మోడల్ వాచ్ మార్కెట్లోకొచ్చి కేవలం 2 నెలలు మాత్రమే అవుతుంది అని. అది చూడగానే శివకృష్ణ మైండ్ బ్లాక్ అయిపోయింది. డాక్టర్, 10 ఏళ్ల క్రితం చనిపోయిన ఈ అస్థిపంజరానికి 2 నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన వాచ్ ఎలా పెట్టుంది? ఈ వాచ్ని ఎవరో కావాలనే ఇక్కడ ఈ ఎముకలకు కట్టారు అని శివకృష్ణ గట్టిగా అరిచాడు. కానీ ఎవరు కట్టారు? ఎందుకు కట్టారు? ఒక పాత శవానికి అసలు కొత్త వాచ్ కట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఒకవేళ ఆ హంతకుడే 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి కట్టాడా? లేక ఇదేదైనా భయంకరమైన సైకలాజికల్ గేమా? ఇలాంటి వందల ప్రశ్నలు శివకృష్ణ మెదడును తొలిచేస్తున్నాయి. వెంటనే ఆ వాచ్ని చాలా జాగ్రత్తగా ఫోరెన్సిక్ కవర్లో పెట్టి గౌహతిలోని సైబర్ క్రైమ్ ల్యాబ్కి తీసుకెళ్లాడు. అది కంప్లీట్గా స్విచ్ ఆఫ్ అయ్యింది. ల్యాబ్ టెక్నీషియన్ దానికి ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాడు. శివకృష్ణ ఊపిరి బిగబట్టి ఆ స్క్రీన్ వైపు చూస్తున్నాడు. ఆ వాచ్లో ఎలాంటి సిమ్ కార్డు లేదు, మెసేజ్లు లేవు, కాల్ హిస్టరీ కూడా లేదు. ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్లుగా అంతా ఖాళీగా ఉంది. దాన్ని వాడిన ఆధారాలు ఏమీ లేవు. కానీ టెక్నీషియన్ ఆ వాచ్లోని హెల్త్ అండ్ ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్ ఓపెన్ చేయగా కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక హార్ట్ బీట్ గ్రాఫ్ ప్లే అయింది. ఆ గ్రాఫ్ చూడగానే ల్యాబ్లో ఉన్న పోలీసులందరి నరాల్లో ఒక్కసారిగా రక్తం గడ్డకట్టుకుపోయినట్టయింది. సార్, ఇది ఇంపాసిబుల్ సార్. ఈ వాచ్లోని హార్ట్ బీట్ సెన్సార్ లాక్ డేటా ప్రకారం ఖచ్చితంగా 24 గంటల క్రితం, అంటే నిన్న మధ్యాహ్నం వరకు ఈ వాచ్ ఒక మనిషి చేతికే కట్టబడింది. 24 గంటల క్రితం వరకు ఒక మనిషి గుండె చప్పుడు ఇందులో స్పష్టంగా రికార్డ్ అయ్యింది సార్. అంటే నిన్నటి వరకు ఆ వాచ్ పెట్టుకున్న వ్యక్తి బతికే ఉన్నాడు అని టెక్నీషియన్ ఆశ్చర్యంగా అరిచాడు. నిన్నటి వరకు బతికున్న ఒక మనిషి చేతిలో ఉండాల్సిన వాచ్ ఈరోజు ఉదయం 10 ఏళ్ల క్రితం నాటి అస్థిపంజరం చేతికి ఎలా వచ్చింది? ఒక పాత శవంతో ఆ వాచ్ ఓనర్కున్న సంబంధం ఏంటి అని శివకృష్ణ వెంటనే సైబర్ టీంకి ఆర్డర్ వేశాడు. ఈ వాచ్ సీరియల్ నెంబర్ని యాపిల్ సర్వర్స్కి పంపి దీని ఐపీ లాక్స్ ద్వారా దీన్ని ఎవరు కొన్నారో ఇప్పుడే ట్రేస్ చేయండి ఫాస్ట్ అని చెప్పాడు. 1 గంట పాటు సైబర్ టీం తీవ్రంగా శ్రమించి ఒక ఎన్క్రిప్టెడ్ రిపోర్ట్ తీసుకొచ్చింది. ఆ రిపోర్ట్ చూసి ఇన్స్పెక్టర్ శివకృష్ణ చేతిలో ఉన్న ఫైల్ కింద పడిపోయింది. ఎందుకో తెలుసా? ఆ వాచ్ కొన్న వ్యక్తి పేరు ఆనంద్. వాడెవడో సామాన్యుడు కాదు. అస్సాం రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ అయిన లోకల్ మాఫియా డాన్ మరియు రాజకీయ నాయకుడు. 100 కోట్లకు అధిపతి అయిన భవానీ ప్రసాద్కి ఒకే ఒక్క కొడుకు ఆ ఆనంద్. అస్సాంలో స్థిరపడిన మన తెలుగు కుటుంబం వాళ్ళది. దీంతో కేసు మొత్తం ఒక్కసారిగా తలకిందులైంది. ఒక మామూలు అస్థిపంజరం కేసు కాస్త ఇప్పుడు ఒక పొలిటికల్ సునామీలా మారబోతుంది. పొలిటీషియన్ కొడుకైన ఆనంద్ చేతికి ఉండాల్సిన ఆ వాచ్ ఆ దట్టమైన అడవిలో ఒక అస్థిపంజరం చేతికి ఎందుకుంది? అసలు ఆనంద్ ఎక్కడున్నాడు? వాడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదంటే వాడిని కూడా చంపేసి ఆ వాచ్ని తీసుకొచ్చి పోలీసులతో ఎవడైనా సైకో గేమ్ ఆడుతున్నాడా? పొలిటీషియన్ కొడుకు కిడ్నాప్, అడవిలో అస్థిపంజరం అనే వార్త గనక బయటకొస్తే రాష్ట్రం మొత్తం అగ్నిగుండంలా మారిపోతుందని శివకృష్ణకు తెలుసు. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 గంట అయింది. శివకృష్ణ ఒక 4 పోలీసులతో కలిసి ఎవరికీ చెప్పకుండా అత్యంత రహస్యంగా నేరుగా పొలిటీషియన్ భవానీ ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. గౌహతి నడిబొడ్డున ఉన్న ఆ బంగ్లా ఒక కోటలా ఉంది. 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఆ బంగ్లాకు పహారా కాస్తున్నారు. ఇన్స్పెక్టర్ తన ఐడి కార్డు చూపించి లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే సెక్యూరిటీ వాళ్ళు కంగారుగా తలుపు తీశారు. నిద్రపోతున్న భవానీ ప్రసాద్ను కిందకు పిలిపించాడు శివకృష్ణ. కిందకొచ్చిన భవానీ ప్రసాద్, ఏంటి ఇన్స్పెక్టర్, అర్ధరాత్రి నా ఇంట్లోకి వచ్చావు, ఎంత ధైర్యం నీకు అని కోపంగా అడిగాడు. వాడి మాటల్లో ఉన్న అహంకారం, అధికారం స్పష్టంగా వినిపిస్తుంది. కానీ దానికి శివకృష్ణ ఏమాత్రం భయపడకుండా, సార్, మీ అబ్బాయి ఆనంద్ ఏడి, అతను ఎక్కడున్నాడు అని కంగారుగా అడిగాడు. వాడు బెడ్రూమ్లో పడుకొని ఉన్నాడు, ఎందుకేమైంది అని చిరాకు పడుతూ అన్నాడు భవానీ ప్రసాద్. ఆనంద్కి ఏమైనా జరిగుంటుందేమో అన్న భయంతో శివకృష్ణ భవానీ ప్రసాద్ ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వకుండా గబగబా మెట్లెక్కి పై అంతస్తులోని ఆనంద్ బెడ్రూమ్ తలుపును బలంగా తోసుకొని లోపలికి వెళ్ళాడు. ఆ గది మొత్తం చీకటిగా ఉంది. ఏసీ చల్లదనం తప్ప ఇంకే శబ్దమూ లేదు. అప్పుడు శివకృష్ణ తన తుపాకీని పైకెత్తి గురిపెట్టి స్విచ్ ఆన్ చేశాడు. కానీ శివకృష్ణ కళ్ళ ముందున్న దృశ్యం అతని మైండ్ని పూర్తిగా బ్లాక్ చేసింది. ఎందుకంటే ఆనంద్ ఏ ప్రమాదం లేకుండా చాలా ప్రశాంతంగా, క్షేమంగా తన బెడ్ మీదే గాఢ నిద్రలో ఉన్నాడు. వాడికి కనీసం చిన్న గాయం కూడా కాలేదు.
పోలీసుల బూట్ల చప్పుడుకి ఆనంద్ ఉలిక్కిపడి లేచి ఎదురుగా తుపాకులతో ఉన్న పోలీసులను చూసి కంగారు పడ్డాడు. శివకృష్ణ పరిగెత్తుకెళ్లి ఆనంద్ 2 చేతులను పట్టుకొని చెక్ చేశాడు. వాడి చేతికి వాచ్ లేకపోవడంతో నీ వాచ్ ఏది ఆనంద్ అని శివకృష్ణ గట్టిగా అడిగాడు. అప్పుడు ఆనంద్ నిద్రమత్తులో కళ్ళు నలుపుకుంటూ నా వాచ్చా, నిన్న రాత్రి సిటీలో ఉన్న నిర్వాణా పబ్లో పార్టీ చేసుకున్నప్పుడు ఎక్కువ తాగేయడంతో ఎక్కడో మిస్ అయింది ఇన్స్పెక్టర్. అయినా పోయిన ఒక వాచ్ కోసం అర్ధరాత్రి ఇంతమంది పోలీసులు ఇంటికి రావడం ఏంటి అని చాలా క్యాజువల్గా అన్నాడు. ఆ మాట వినగానే శివకృష్ణకు కాళ్ళ కింద భూమి కదిలిపోయిన ఫీలింగ్ కలిగింది. పొలిటీషియన్ కొడుకు బతికే ఉన్నాడు, వాడికి ఏమీ కాలేదు, వాడు ఎవరిని చంపేంత సీన్ కూడా వాడికి లేదు. అంటే ఇక్కడ కిల్లర్ టార్గెట్ ఆనంద్ కాదు, కేవలం వాడి వాచ్ మాత్రమే. ఒక సామాన్యుడి వాచ్ అయితే ఎవరూ పట్టించుకోరని ఏకంగా రాష్ట్రంలోని అత్యంత పవర్ఫుల్ అయిన పొలిటీషియన్ కొడుకు వాచ్ని పక్కా స్కెచ్ చేసి పబ్బులో దొంగిలించాడు ఆ కిల్లర్. దాన్ని తీసుకెళ్లి కామరూప్ అడవిలో 10 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక అనామకుడి అస్థిపంజరానికి కట్టాడు. కానీ ఎందుకు? బతికున్న వాడి వాచ్ 10 ఏళ్ల క్రితం నాటి శవానికి ఎందుకు కట్టాడు? దొంగలించిన వాడు ఆ వాచ్ సిగ్నల్స్ని ఎందుకు కట్ చేయలేదు? అసలు ఆ అడవిలో ఉన్న అస్థిపంజరం ఎవరిది? ఒకవేళ ఆ శవానికి ఆనంద్కి మధ్య ఏదైనా నెత్తుటి సంబంధం ఉందా? 10 ఏళ్ల క్రితం మరుగుబడిపోయిన ఒక భయంకరమైన సత్యం కోసం చట్టాన్ని ముప్పు తిప్పలు పెడుతున్న అదృశ్య వ్యక్తి ఆడిన మైండ్ గేమ్ ఏంటో తెలిసాక శివకృష్ణకే కాదు, మీకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ భయంకరమైన నిజం, ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఆనంద్ చాలా నిద్రమత్తులో నా వాచ్ అది పబ్లో పోయింది ఇన్స్పెక్టర్ అని క్యాజువల్గా చెప్పగానే ఇన్స్పెక్టర్ శివకృష్ణకు దిమ్మ తిరిగిపోయింది. కళ్ళ ముందు ఆ పొలిటీషియన్ కొడుకు ప్రాణాలతో క్షేమంగా ఉన్నాడు. వాడేమో ఎవరిని చంపలేదు, వాడిని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అంటే ఆ అదృశ్య శక్తి టార్గెట్ ఆనంద్ కాదు, కేవలం వాడి వాచ్ మాత్రమే. ఒక సామాన్యుడి వాచ్ అయితే పోలీసులకు మీడియాకు పట్టదని రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ అయిన పొలిటీషియన్ కొడుకు వాచ్ని పక్కా స్కెచ్ చేసి పబ్లో దొంగలించాడు. దాన్ని తీసుకెళ్లి ఆ కామరూప్ అడవిలో 10 ఏళ్ల క్రితం నాటి శవం ఎముకలకు కట్టాడు. కానీ ఎందుకు? బతికున్న వాడి వాచ్ 10 ఏళ్ల క్రితం నాటి శవానికి ఎందుకు కట్టాడు? వాడు దొంగిలించింది ఆ అడవిలో విసిరేయడానికా అని శివకృష్ణ పిచ్చోడిలా ఆలోచిస్తున్నాడు. ఈ పజిల్లో ఏదో ఒక కీలకమైన ముక్క మిస్ అవుతుందని అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. సరిగ్గా అదే క్షణంలో శివకృష్ణ జేబులో ఉన్న ఫోన్ మోగింది. ఆ అర్ధరాత్రి సమయంలో ఫోన్ రావడం, పైగా స్క్రీన్ మీద ఉన్న పేరు చూసి శివకృష్ణ ఉలిక్కిపడ్డాడు. ఫోన్ చేసింది మరెవరో కాదు, స్వయానా తన పోలీస్ బాస్. శివకృష్ణ, నువ్వెక్కడున్నావు? వెంటనే కామరూప్ అడవికి వెళ్ళు. ఎవడో ఒక అనామకుడు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్కి, మీడియా ఆఫీసులకి ఒకేసారి మెయిల్స్, వాయిస్ కాల్స్ చేశాడు. భవానీ ప్రసాద్ కొడుకు ఆనంద్ని ఎవరో దారుణంగా చంపేసి కామరూప్ అడవిలో లోయలో పూడ్ చేశారు. వాడి స్మార్ట్ వాచ్ సిగ్నల్ అక్కడే వస్తుంది, వాడి శవం కూడా అక్కడే ఉంది అని లీక్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్ మొదలైపోయింది శివకృష్ణ. వందలాది మీడియా వ్యాన్లు, లైవ్ కెమెరాలు అడవికి పరిగెత్తుతున్నాయి. ఇదొక రాజకీయ భూకంపం, వెంటనే నువ్వక్కడికి వెళ్ళు అని గట్టిగా అరిచాడు ఆ పోలీస్ బాస్. ఆ మాటలు వినగానే శివకృష్ణ చేతిలో నుండి ఫోన్ కింద పడినంత పనయ్యింది. వాడికి ఆ అదృశ్య శక్తి ఆడిన బ్లడీ మైండ్ గేమ్ ఏంటో 100% అర్థమైపోయింది. ఒక సామాన్య పౌరుడు పోలీసులకు ఫోన్ చేసి అడవిలో ఒక పాత అస్థిపంజరం ఉంది అని చెప్తే పోలీసులు తీరిగ్గా రేపో మాపో వెళ్తారు, లేదా ఆ ఫైల్ పక్కన పడేస్తారు. అదే ఒకవేళ పొలిటీషియన్ భవానీ ప్రసాద్ లాంటి పవర్ఫుల్ వ్యక్తికి ముందుగా తెలిస్తే ఆ శవం ఆనవాళ్లు కూడా లేకుండా రాత్రికి రాత్రే యాసిడ్ పోసి మాయం చేస్తాడు. కానీ అదే అడవిలో పొలిటీషియన్ కొడుకు శవం ఉందని చెప్తే దాంతో రాష్ట్రం మొత్తం అగ్నిగుండంలా మారుతుంది కదా. ముఖ్యమంత్రి నుండి కింద కానిస్టేబుల్ వరకు అందరూ అక్కడికే పరిగెత్తుతారు కదా. నేషనల్ మీడియా మొత్తం తమ లైవ్ కెమెరాలతో ఆ అడవిని జల్లెడ పడుతుంది కదా. ఆ అస్థిపంజరం దగ్గరికి భవానీ ప్రసాద్ మనుషులు ఎవరూ వెళ్లకుండా కవర్ చేయడం, దాన్ని మాయం చేయడం సాక్షాత్తు ఆ దేవుడి తరం కూడా కాదు కదా. తన కొడుకును చంపారన్న వార్తతో ఆ పొలిటీషియన్ స్వయంగా మీడియాను వెంటేసుకొని ఆ అడవికి పరిగెత్తుతాడు కదా అని ఆలోచించినప్పుడు ఆ అదృశ్య వ్యక్తి వేసిన వల ఎంత భయంకరమైనదో ఇప్పుడు శివకృష్ణకు స్పష్టంగా కళ్ళ ముందు కనిపించింది. ఒక అబద్ధం వెనుక దశాబ్ద కాలపు వాస్తవాన్ని ప్రపంచానికి చూపించాలన్న ఒక మాస్టర్ ప్లాన్ దాగి ఉందని శివకృష్ణ గ్రహించాడు. దాంతో వెంటనే భవానీ ప్రసాద్ని, ఆనంద్ని తీసుకొని ఆ కామరూప్ అడవికి బయలుదేరాడు శివకృష్ణ.
వాళ్ళక్కడికి చేరుకునేసరికి ఆ దట్టమైన అడవి మొత్తం ఓబీ వ్యాన్లు, వందలాది ఫ్లడ్ లైట్లు, వేలాది మంది మీడియాతో పగల్లాగా వెలిగిపోతుంది. అందరి కెమెరాలు ఆ లోయలో దొరికిన అస్థిపంజరం మీదే ఫోకస్ చేసున్నాయి. ఆ ఫ్లాష్ లైట్ల వెలుగులో ఆ తెల్లటి ఎముకలు ఒక నిశ్శబ్ద సాక్షిలా కనిపిస్తున్నాయి. దేశం మొత్తం ఆ అస్థిపంజరాన్ని టీవీల్లో లైవ్గా చూస్తుంది. శివకృష్ణ జీపు దిగి ఆనంద్ని మీడియా ముందుకు తీసుకొచ్చి, ఇదిగోండి ఆనంద్ బతికే ఉన్నాడు, అది ఆనంద్ శవం కాదు, ఎవరో కావాలని ఆనంద్ వాచ్ని పాత శవానికి కట్టి ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు అని మైక్లో గట్టిగా అనౌన్స్ చేశాడు. అది విన్న మీడియా అంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. విలేకరులు వేస్తున్న ప్రశ్నలు ఆగిపోయాయి. తన కొడుకు బతికే ఉన్నాడు అన్న వార్త ప్రపంచానికి తెలిసినందుకు భవానీ ప్రసాద్ సంతోషంగా ఉన్నప్పటికీ ఆ లైవ్ కెమెరాల్లో కనిపిస్తున్న అస్థిపంజరాన్ని, ఆ లోయను చూసి మాత్రం భవానీ ప్రసాద్ ముఖంలో నెత్తురు చుక్కలేదు. వాడి కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళల్లో చెప్పలేనంత ప్రాణభయం కనిపిస్తుంది. 10 ఏళ్లుగా వాడిని వెంటాడుతున్న ఒక చీకటి గతం, ఎప్పటికీ బయటపడదని వాడు నమ్మిన ఒక నెత్తుటి రహస్యం ఇప్పుడు జాతీయ మీడియా సాక్షిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో భూమిని చీల్చుకొని బయటకొచ్చింది. అసలు ఆ అస్థిపంజరం ఎవరిది? మీడియా ప్రెషర్ వల్ల పోలీసులు వెంటనే ఆ ఎముకలను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. డెంటల్ రికార్డ్స్ మరియు 3D స్కల్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఆ వ్యక్తి ముఖాన్ని మ్యాచ్ చేశారు. కరెక్ట్గా 2 రోజుల్లో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చూసి అస్సాం రాష్ట్రమే ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆ అస్థిపంజరం మరెవరిదో కాదు, సరిగ్గా 10 ఏళ్ల క్రితం అస్సాం అడవుల్లో ఎలాంటి ఆచూకీ లేకుండా మాయమైపోయిన ఒక నిజాయితీ గల సిన్సియర్ తెలుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సూర్యనారాయణది. 10 ఏళ్ల క్రితం భవానీ ప్రసాద్ పొలిటీషియన్ కాదు, కామరూప్ అడవుల్లో కలప స్మగ్లింగ్ చేసే ఒక కరుడుగట్టిన మాఫియా డాన్. వాడికి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. కానీ భవానీ ప్రసాద్ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి అడ్డుకట్ట వేసి 100 కోట్ల సరుకును సీజ్ చేశాడు ఆ సూర్యనారాయణ. ఆ కసితో రగిలిపోయిన భవానీ ప్రసాద్ ఒకరోజు రాత్రి సూర్యనారాయణను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఎవరికీ కనపడకుండా ఆ చీకటి లోయలో 100 అడుగుల లోతులో పూడ్చేశాడు. తన డబ్బుతో, పొలిటికల్ పవర్తో ఆ కేసును ఆఫీసర్ కోట్ల రూపాయలు తీసుకొని వేరే దేశం పారిపోయాడు అని పోలీసులతోనే తప్పుడు రిపోర్ట్ రాయించి ఆఫీసర్ క్యారెక్టర్ని నాశనం చేసి అతని ఫైల్ని క్లోజ్ చేయించాడు. ఆ తర్వాత తన డబ్బుతో రాజకీయంలోకి వచ్చి ఒక పవర్ఫుల్ లీడర్ అయ్యాడు భవానీ ప్రసాద్. కానీ సూర్యనారాయణకు అప్పట్లో 14 ఏళ్ల కొడుకున్నాడు. వాడి పేరు మహేంద్ర. తన తండ్రి అవినీతిపరుడు కాదని, భవానీ ప్రసాదే తన తండ్రిని చంపాడని మహేంద్రకి తెలుసు. కానీ ఒక 14 ఏళ్ల పిల్లాడి మాట అప్పట్లో ఎవరు నమ్ముతారు? పోలీస్ వ్యవస్థ ఏమో మొత్తం భవానీ ప్రసాద్ జేబులో ఉంది. ఏ న్యాయస్థానం కూడా వాడికి శిక్ష విధించలేదు. ఆ రోజే మహేంద్ర తన కన్నీళ్లను తుడుచుకొని ఒక శపథం చేశాడు. నా తండ్రి శవాన్ని నేను వెతికి పట్టుకుంటాను, ఈ సిస్టమ్ మొత్తాన్ని వాడి మెడకు ఉరితాడుగా మారుస్తాను అని. తన తండ్రి మీద పడిన మచ్చను ఎలాగైనా చెరిపేయాలని వాడు అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆ మహేంద్ర వయస్సు 24 ఏళ్ళు. శివకృష్ణ సైబర్ టీం సాయంతో మీడియాకు ఫేక్ ఈమెయిల్స్ పంపించిన వ్యక్తి ఐపీ అడ్రస్, మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తే అది గౌహతి శివార్లలో ఉన్న ఒక చిన్న అద్దెగదిని చూపించింది. అక్కడికి చేరుకున్న శివకృష్ణ తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళాడు. ఆ గదిలోని గోడల నిండా భవానీ ప్రసాద్ పేపర్ కట్టింగ్స్, అతని ఫోటోలు, కామరూప్ అడవి మ్యాపులు ఉన్నాయి. దశాబ్ద కాలపు పోరాటం ఆ గోడల మీద కనిపిస్తుంది. గది మధ్యలో ఒక కుర్చీలో మహేంద్ర ఎంతో ప్రశాంతంగా కూర్చొనున్నాడు. ఎదురుగా ఉన్న టీవీలో భవానీ ప్రసాద్ను సిబిఐ అధికారులు ఎంక్వైరీ కోసం అరెస్ట్ చేస్తున్న బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. శివకృష్ణ తన తుపాకీని కిందకి దించి మహేంద్ర వైపు ఒక విచిత్రమైన గౌరవంతో చూస్తూ, అసలు ఎలా ప్లాన్ చేసావు మహేంద్ర ఇదంతా? ఒక చిన్న స్మార్ట్ వాచ్తో రాష్ట్ర ప్రభుత్వాన్నే కదిలించావు, అసలు ఇదంతా ఎలా చేశావు అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు మహేంద్ర నవ్వుతూ కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తూ, 10 ఏళ్ళు ఇన్స్పెక్టర్ సార్, నా తండ్రి ఎక్కడ పూడ్చబడ్డాడో తెలుసుకోవడానికి 10 ఏళ్ళు భవానీ ప్రసాద్ పాత డ్రైవర్ల వెంట, వాడి రౌడీల వెంట ఒక కుక్కలా తిరిగాను. ఎన్నో అవమానాలు భరించాను. ఎన్నో రాత్రులు ఆ అడవిలో ప్రాణాలకు తెగించి వెతికాను. 2 నెలల క్రితం ఒక తాగుబోతు రౌడీ మాట జారడంతో నాకు ఆ లోయ గురించి తెలిసింది. నా చేతులతో నేను ఆ మట్టిని తవ్వి నా తండ్రి ఎముకలను బయటకు తీశాను సార్. ఆ పుర్రెను పట్టుకొని రాత్రంతా అక్కడే గుండెలు బాదుకొని ఏడ్చాను. అప్పుడు నాకు అర్థమైంది, నా తండ్రికి న్యాయం జరగాలంటే ఈ అస్థిపంజరం ఖచ్చితంగా బయటపడాలి అని.
కానీ ఆ శవం నా తండ్రిదే అని మీరు నమ్మరు. ఒకవేళ నేను మీకు చెప్తే మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాడి మనుషులు వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు భవానీ ప్రసాద్ ఆ శవాన్ని అక్కడి నుండి రాత్రికి రాత్రే మాయం చేసి నన్ను కూడా చంపేస్తాడు. వాడికి అంత పవర్ ఉంది. అమ్ముడు పోయే మీడియా ఉంది. అందుకే వాడి బలం ఏదైతే ఉందో దాన్ని వాడి బలహీనతగా మార్చాలి అనుకున్నాను. వాడి కొడుకు ఆనంద్ సిటీలో పబ్‌లో తాగుతుంటే గమనించి వాడు మత్తులో ఉండగా వాడి చేతి వాచ్ తీశాను. దాన్ని నా తండ్రి చేయి ఎముకకు కట్టి ఆనంద్ చచ్చిపోయాడని నేను మీడియాకు చెప్పాను. వాడి కొడుకుని కాపాడటానికి వందలాది కెమెరాలు, మీరు, పై ఆఫీసర్లందరూ అడవిలోకి పరిగెత్తుకొచ్చారు. అలా లైవ్ కెమెరాల ముందు బయటపడిన నా తండ్రి శవాన్ని ఆ దేవుడు దిగి వచ్చినా ఇంక వాడు కప్పిపెట్టలేడు సార్. ఒక సామాన్యుడి బాధ ముందు వాడి పొలిటికల్ పవర్ ఓడిపోయింది అని ఎంతో గర్వంగా చెప్పాడు మహేంద్ర. వాడి మాటల్లో ఒక కొడుకు సాధించిన విజయం స్పష్టంగా కనిపిస్తుంది. శివకృష్ణకు మహేంద్ర తెలివితేటలు చూసి నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ అతని పోలీసు బుర్రలో ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. అప్పుడు శివకృష్ణ మహేంద్రతో, మహేంద్ర, మీ నాన్న శవం అయితే బయటపడింది ఓకే, అది నీ తండ్రిదే అని DNA ద్వారా కూడా తెలిసింది, అది ఓకే. కానీ ఆ 10 ఏళ్ల క్రితం నాటి హత్యను భవానీ ప్రసాదే చేశాడని నువ్వు కోర్టులో ఎలా నిరూపిస్తావు? నీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి? వాడు ఈజీగా బయటకొచ్చేస్తాడేమో కదా, పైగా అత్యంత పవర్ఫుల్ అయిన రాజకీయ నాయకుడు అని అనుమానంగా అడిగాడు శివకృష్ణ. ఎందుకంటే అతనికి తెలుసు న్యాయం గెలవాలంటే సాక్ష్యం ముఖ్యం అని. మహేంద్ర కళ్ళల్లో ఒక విజయం సాధించిన నవ్వు కనిపిస్తూ ఉండగా, సాక్ష్యాలు నేనెందుకు ఇస్తాను సార్, నా తండ్రి ఎముకలే ఇస్తాయి. నేను ఆ అడవిలో నా తండ్రి శవాన్ని తవ్వుతున్నప్పుడు ఆయన పక్కటెముకల మధ్యలో ఒక బుల్లెట్ ఇరుక్కొని ఉంది. అది నా తండ్రిని చంపిన బుల్లెట్. దాని పక్కనే మట్టిలో 10 ఏళ్ల క్రితం భవానీ ప్రసాద్ నా తండ్రిని చంపుతున్నప్పుడు వాడి జేబులో నుంచి కింద పడిపోయిన వాడి సొంత ఖరీదైన కస్టమ్ మేడ్ ప్యూర్ గోల్డ్ లైటర్ దొరికింది సార్. ఆ లైటర్ మీద వాడి పేరు భవానీ ప్రసాద్ అని ఇంగ్లీష్లో చెక్కి ఉంది. అది వాడి దగ్గర మాత్రమే ఉండే కస్టమ్ మేడ్ సిగరెట్ లైటర్ అని అందరికీ తెలుసు. నేను ఆ సాక్ష్యాలను ముట్టుకోలేదు సార్. ఆ లైటర్ని, ఆ బుల్లెట్ని ఆ ఎముకల మధ్యే, ఆ మట్టిలోనే నా తండ్రి శవం దగ్గరే అలాగే వదిలేశాను. నిన్న మీ ఫోరెన్సిక్ టీం నా తండ్రి శవాన్ని లైవ్ కెమెరాల ముందు బయటకు తీసినప్పుడు వాళ్లకు ఆ శవంతో పాటే ఆ లైటర్, ఆ బుల్లెట్ ఖచ్చితంగా దొరికే ఉంటాయి. ఆ బుల్లెట్ భవానీ ప్రసాద్ రివాల్వర్దే అని ఈ పాటికే బాలిస్టిక్ రిపోర్ట్ కూడా వచ్చి ఉంటుంది. అందుకే ఇప్పుడు సిబిఐ వాడిని అరెస్ట్ చేస్తుంది. వాడు ఇంకా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎప్పటికీ తప్పించుకోలేడు సార్ అని మహేంద్ర తన చేతులకు బేడీలు వేయడానికి ముందుకు చాచాడు. ఆ మాటలు వినగానే శివకృష్ణకు దిమ్మ తిరిగిపోయింది. ఏ హింస లేకుండా, ఏ ఆయుధం పట్టకుండా 10 ఏళ్లుగా మూతపడిన ఒక అన్యాయాన్ని, ఒక రాజకీయ నాయకుడి సామ్రాజ్యాన్ని కేవలం ఒక స్మార్ట్ వాచ్తో మట్టి కరిపించిన మహేంద్ర ఆడిన రియలిస్టిక్ మైండ్ గేమ్ చట్టం కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ అని శివకృష్ణకు అర్థమైంది. అందుకే శివకృష్ణ మహేంద్ర చేతులకు బేడీలు వేయలేదు. వాడి భుజం తట్టి ఒక పోలీస్ ఆఫీసర్గా సెల్యూట్ చేశాడు. ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినందుకు అర్జున్కి చిన్న శిక్ష పడినా తను ఒక దేవుడిలా, ఒక హీరోలా జైలుకు వెళ్ళాడు. కామరు పడవిలో దొరికిన అస్థిపంజరం, దానికి కట్టిన ఆ స్మార్ట్ వాచ్, డబ్బుతో, అధికారంతో చట్టాన్ని కొనొచ్చు అనుకునే ప్రతి అవినీతి రాజకీయ నాయకుడి గుండెల్లో ఎప్పటికీ ఒక పీడకల్లా మిగిలిపోతుంది. ఎముకలు మట్టిలో కలిసిపోయినా ఒక కొడుకు ప్రేమ, న్యాయం ఎప్పటికీ బతికే ఉంటాయని నిరూపించే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ లాజికల్ విజయం ఇది. చీకటి ఎంత దట్టమైనదైనా సత్యం ఏదో ఒక రూపంలో వెలుగులోకి వస్తుందని ఈ అడవి సాక్షిగా నిరూపితమైంది. మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే కర్మ వాడికి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా, మరియు ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.